నమస్కారం. మండల కేంద్రం ఎరగవరం గ్రామంలోని మహిషాసురమర్దిని సమేత ఉమాపాలేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నందీశ్వర మండపంలో నందీశ్వర విగ్రహాన్ని గురువారం శాస్త్రయుక్తంగా ప్రతిష్ఠించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తంగిరాల పాలగోపాలకృష్ణ ఆర్థిక సహకారంతో చేపట్టిన ఈ విశిష్ట ఆధ్యాత్మిక కార్యక్రమంలో పేసపాటి లక్ష్మీ గణపతి శాస్త్రి మాట్లాడగా తంగిరాల ప్రదీప్ సిద్ధాంతి, ఆలయ కాలయ నిర్వహణాధికారి ఎంవి శ్రీనివాసరావు, వేద పండితులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ నంది ప్రతిష్ట అంటే పూర్వం నుంచి పెద్దవాళ్ళు ఎవరో పెట్టారు ఆ నందిని. ఆ నందికి ఒక కాలు విరిగింది, చెవుటి భిన్నాయి. ఆ కారణంగా నూతనంగా నందిని ప్రతిష్ట చేయాలని చెప్పి సంకల్పం చేశారు. చెప్పిన వెంటనే ప్రదీప్ కుమార్ మన చైర్మన్ గారైనటువంటి తండ్రి బాలగోపాలకృష్ణ గారు చెప్పిన వెంటనే ఎంత ఖర్చు అయితే అంత ఆ నంది వాహనానికి, ఆ ప్రతిష్ట ఖర్చు అంతా కూడా, భోజనాల ఖర్చు కూడా నేను పెట్టుకుంటాను చేసేయని ఆయన ముందు వచ్చారు. చక్కగా వారి చేతుల మీదుగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం అంతా కూడా జరిగింది. వారికి వారి కుటుంబాలకి కూడా బాలేశ్వర స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజున మన దేవాలయంలో ఈసారి నైవేద్యాన్ని నవగ్రహ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రం బీసీలకు అగ్రస్థానం లభించిందని పాలకోలు ఎమ్మెల్యే, ఈ పార్టీ అభ్యర్థి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అడవిపాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ పార్టీ వల్లే రాష్ట్రంలో కొన్ని వేల మంది బీసీలు నాయకులుగా ఎదిగారని వివరించారు. మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటికి పాదయాత్రలో అడవిపాలెం గ్రామం తిరుగుతూ ఉన్నప్పుడు ఈవేళ ప్రజలందరూ కూడా ఒకటే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఈ అద్దిల్లే, సొంతిల్లు సొంతిల్లే. రామానాయుడు అని అంటే మాకు కనిపించేటువంటి మనిషి. ఏ రాత్రి అయినా, ఏ అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే పలికేటువంటి మనిషి మా రామానాయుడు. ఏ సమయంలో ఎప్పుడు మాకు ఏ ఆపద వచ్చినా మాకు అండగా తోడుగా ఉండేవాడు మా రామానాయుడు. మొన్న ఒక కోవిడ్ వచ్చింది, మరి ఆ రోజు ఇంటింటికి తిరిగి మాకు ధైర్యం చెప్పాడు. మాకు ఆక్సిజన్ కానీ, బెడ్స్ కానీ, రెమెడీస్ ఇంజెక్షన్స్ లేనప్పుడు కూడా రామానాయుడు గారు కుటుంబాన్ని వదిలేసి మా కోసం పనిచేశాడు. మన పాలకొల్లు కాబట్టి అదే మేము అద్దిల్లు అయితే ఆయన ఇక్కడికి వచ్చి చేస్తాడా, మేము అక్కడికి వెళ్ళగలమా అని చెప్పి ఈవేళ అడవిపాలెం గ్రామం ప్రజలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు వరదలు వచ్చాయి. సంక్షేమ పథకాలతో నిరుపేదల జీవితంలో వెలుగు నింపుతున్న జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనారాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెం, జుత్తిగ గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించి మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, లోకేష్లు తనకు అప్పగించిన బాధ్యతలను అనుగుణంగా పనిచేస్తారని ఈ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ అన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి స్వీకరించిన తర్వాత మొదటిసారిగా గురువారం కొవ్వూరు ఇచ్చేసిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జవహర్ మాట్లాడుతూ, సీటు ఎవరికి వచ్చినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు. ఈ నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో ఉన్న నాయకులంతా నాకు మిత్రులతో సమానమని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి తాను ఎల్లవెల్లా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎంతో నమ్మకంతో జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పచెప్పటం, ఈ రాష్ట్రంలో భవిష్యత్ తరాల యొక్క ఉనికి కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావాల్సిన సందర్భంలో పొత్తుల వల్ల కానీ, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అందరం కూడా త్యాగాలు సిద్ధపడాలి అని మొదటి నుంచి ఒక నిర్ణయం తీసుకోవటం, ప్రతి క్షణం నన్ను వెన్నంటి ఉండటమే కాకుండా
వీళ్ళు చేసినటువంటి ప్రేమతోనే నేను వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేకపోయా. లేకపోతే వీళ్ళు ఎవరైతే నా మీద నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం పెట్టుకున్న వ్యక్తుల్ని మోసం చేయకూడదు, వాళ్ళతోనే ఉండాలి, సీట్ వచ్చినా రాకపోయినా ఇక్కడే ఉండాలని ఒక దృఢ సంకల్పంతో మనం అందరం కూడా ఇంతకాలం. ఈ కార్యక్రమంలో పార్టీ తూర్పుగోదావరి జిల్లా నాయకులు బూరుపల్లి రాఘవులు, కోడి ప్రసాద్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. త్వరలో జరిగే ఎన్నికల పోలింగ్లో ప్రెసిడెంట్ అధికారి ముఖ్య భూమిక పోషించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రీసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. శిక్షణ తరగతిలో చెప్పిన ప్రతి అంశాన్ని ఆకలింపు చేసుకుని పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని స్పష్టం చేశారు. అలాగే ప్రీసైడింగ్ అధికారులకు ఇచ్చిన హ్యాండ్ బుక్ కు క్షుణ్ణంగా చదివి అందులోని అంశాలను అర్థం చేసుకోవాలని సూచించారు. బట్ వీవీప్యాట్లు బ్యాటరీ మాత్రం విడిగా ఇస్తారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో. రాస్తారు. దీన్ని కూడా వైట్ స్టాట్యూటరీ కార్డ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే నెల మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి. భీమవరంలో సంబంధిత అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య. భీమవరంలో తనను గెలిపిస్తే 10 ఏళ్ల అనుభవంతో పటిష్టంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ప్రెస్ మీట్లో ప్రకటించిన జనసేన అభ్యర్థి పులపర్తి. ఏపీలో ఎన్డీఏ విజయానికి అంకిత భావంతో కృషి చేయాలి. బీజేపీ శ్రేణులకు తణుకులో పిలుపునిచ్చిన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. తణుకులో తెలుగుదేశం ఎన్నికల కార్యాలయాన్ని ఆరంభించిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. కార్యాచరణను విశ్లేషించిన ఎమ్మెల్యే అభివృద్ధి ఆరిమిల్లి. తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా తిరిగి 2వసారి ఎన్నికైన సోరంపూడి అభినందించిన అభిమానులు. రాజకీయంగా బీసీలకు అగ్రస్థానం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదే పాలకొల్లులో పేర్కొన్న ఎమ్మెల్యే రామానాయుడు. ప్రజా సంక్షేమ నేతనైన జగన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలి, ప్రజలను కోరిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ. తెలుగుదేశం అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తా కొవ్వూరులో స్పష్టం చేసిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జవహర్. ఎన్నికల పోలింగ్లో ముఖ్య భూమిక పోషించాలి. అమలాపురంలో ప్రిసైడింగ్ అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.